శివపార్వతి గారు, మేడం గారికి కూడా నమస్కారం. రైట్. సార్ ఏం చెప్తారు మీరు మొదటి నుంచి కూడా ఈ అంశాలు ఏదైనా కానీ ఇదే బోరుగడ్డనే కాదు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల అంశాలు వీటికి సంబంధించి చాలా చక్కగా వివరిస్తూ ఉంటారు. సో ఇప్పుడు దీంట్లో బోరుగడ్డ ఏంటి ఈ విధంగా చట్టాలను అతిక్రమించి ధిక్కరించి ఏదైతే కోర్టులను కూడా అసలు నన్ను ఏం చేస్తారులే ఎవరు ఏమీ చేయలేరనే విధంగా ప్రవర్తించే తీరు. సో ఈ అట్లాగే నిన్న 5 గంటలకు లొంగిపోవాలి. సో ఈ రోజు ఉదయం వరకు రాలేదు. ఏం జరిగింది అనుకుంటున్నారు? ఏంటి సార్ అసలు? బోరగడ్డ అనిల్ కుమార్ సార్ అతను ఒక సవాల్ విసిరాడండి వ్యవస్థలకి, సిస్టమ్కే ఛాలెంజ్ చేసాడు అతను. అలాగే సిస్టంలో ఉన్న అధికారులకి, చాలా కీలకమైన శాఖలకి కూడా అతను ఒక సవాల్ విసిరాడనేటువంటిది అర్థమవుతాడు. ఎందుకంటే నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా, చానాళ్ళ నుంచి ఈ వ్యవస్థలో చాలా నిర్వీర్యమని, ఆ వ్యవస్థల్లో ఈ చట్టాలను అమలు చేసే వాళ్ళు చాలా మంది చెడిపోయారు. వాళ్ళు ఈ దొంగల ముఠాకి సహకరిస్తున్నారు. వాళ్ళని కొంచెం అదుపులో పెట్టుకోకపోతే ప్రమాదం అని చెప్తూ వచ్చాము. వాళ్ళు అదుపు చేయాలి, వాళ్ళు ఇవి ఏరి పక్కకి తీసి పెట్టాలి. దాంట్లోకి కొంచెం జూనియర్లు అన్నా సరే ఆయా స్థానాల్లో నియమించుకోవాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ఇటువంటి ఆటంకాలు ఉండరాదండి. ఎందుకంటే వీళ్ళు ప్రోగ్రెసివ్ గా పాజిటివ్ దృక్పథంతో సత్సంకల్పంతో ముందుకెళ్తున్నారు. కాబట్టి ఇటువంటి జరిగినాయి అనుకోండి, రేపు పొద్దున్న వీళ్ళు చేయాలనుకున్నది ఈ అధికారుల వల్ల చేయలేకపోవచ్చు. అది చాలా ఈ ఒక్క శాఖ కాదండి, చాలా అనేక శాఖల్లో ఇదే తంతు నడుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి బూట్లు నాలికలు ఎరిగిపోయేదాకా నాకిన వాళ్ళందరూ కూడా ఇంకా చాలా మంది ఉన్నారు. ఇందులో నేను మొగమాట పడినా, వాళ్ళు ఏం బాధపడినా, ఆ సంఘాలు ముందుకు వచ్చి మాట్లాడినా కానీ ముందు వాళ్ళ ఆత్మపరిశీలన చేసుకోవాలి. నేను అలాగే ఎవడన్నా వచ్చి సమావేశాలు పెట్టి మాట్లాడితే ఆ ఒక్కొక్కడికి 100 రకాల వాళ్ళ విషయాలన్నీ మా దగ్గర రికార్డ్ అయి ఉన్నాయి, తీసి చెప్తా ఉంటాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి, మీ పౌర సమాజంగా చెప్తా ఉన్నాం. ఇక ఎవరైతే జైలు అధికారులు, ఇప్పుడు మన సుబ్బారావు గారు చెప్పినట్టుగా జైల్లో కానీ డిపార్ట్మెంట్లో కానీ ఎవరైతే సహకరించారో వాళ్ళని విఆర్ పంపడమే కాదు, డిస్మిస్ చేసి బలవంతంగా జగన్మోహన్ రెడ్డి పార్టీలో జాయిన్ చేసేయాలి. మనమే చేయాలి, మనమే తీసుకెళ్ళి మెంబర్షిప్ తీసుకుని మీరు వాళ్ళతో సావండి వాళ్ళ పక్కన పడేయాలి. లేకపోతే ఏంటండి, అతను వాళ్ళ అమ్మగారు ఏం చెప్తా ఉంది, మా అబ్బాయి నాతోటే ఉన్న నన్నే చూసుకోవాలి, ఆవిడ చేత కూడా అబద్ధం ఆడిచ్చారు. అలాగే నాకు 6 కూతుళ్ళు 5 కూతుళ్ళు ఉన్నారంటది. వాళ్ళు చూసుకోలేరా? ఇంత కఠినమైన భయంకరమైన నేరస్తుని తయారు చేసి ఆవిడ ఇప్పుడు బోరుగడ్డ అనిల్ గతంలో చేసిన వ్యాఖ్యలన్నీ, అతను మాట్లాడిన వీడియోలన్నీ బయట తిరుగుతూ ఉన్నాయి సోషల్ మీడియాలో, ఓరెత్తిపోతా ఉంది. ఇది చాలా మంది హతాశులయ్యారు. ఒక రకంగా ప్రభుత్వ ప్రతిష్టకి మచ్చగలిగేలా చాలా చిన్న విషయం ఇది, కానీ ఈ చిన్న విషయమే అనుకుంటున్నాం. కానీ అతను అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఇంత సుబ్బారావు గారు వివరించారు, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. అతనికి చాలా సౌకర్యవంతంగా ఉన్నది ఇది. అంటే అతనికి కొద్దిగా కస్టడీలో ఉన్న రాడ్ బెండింగ్ చేసి ఉంటారు, తర్వాత మళ్ళా వెన్నపోసు పూసినట్టు వీళ్ళందరూ కూడా బాగానే చేశారు. అయితే సార్ నిజంగా అట్లా చేస్తుంటే బయటకు వచ్చి వీడియో రిలీజ్ చేయడం ఎందుకు? డైరెక్ట్ గా కోర్టులో అటెండ్ అయినప్పుడు కావచ్చు,